బెంగుళూరు పేలుడు వెనకాల ఉన్నది ఎవరు అన్నటువంటిది ఇప్పుడు తాజాగా దాదాపుగా గుర్తించేసినట్టే. 1000 సీసీ క్యామ్స్ని మానిటర్ చేయడం ద్వారా వాడి జాతకాన్ని తేల్చారు. రామేశ్వరం పేలుడులో కేసులో ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్ని ప్రధాన నిందితుడిగా తేల్చి చెప్పింది ఎన్ఐఏ. అదే సందర్భంలో వివిధ సీసీటీవీ వీడియోల్లో నిందితుడు ధరించిన టోపీ కూడా దొరికిందని ఎన్ఐఏ ప్రకటించింది. షాజిబ్ సహచరులో ఒకరిని కూడా ఉగ్రవాద నిరోధక సంస్థ అబ్దుల్ మతీన్ తాహాగా గుర్తించింది. వీళ్ళ వెనకాల ఇంకెవరెవరు ఉన్నారు, వీళ్ళకి బయట నుండి ఎట్లాంటి సహకారం అందింది, ఇట్లాంటి వ్యవహారాల వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, దాన్ని ఏ విధంగా కథ నడిపిస్తున్నారు అన్నటువంటి పాయింట్నే ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశంగా తీసుకున్నారు. తద్వారా సీరియస్ ఎఫర్ట్ అయితే పెడుతున్నారు. ఎప్పటికి ముగింపు ఉంటుంది దీనికి అన్నటువంటి తేలాల్సి ఉంది. బట్ దేశాన్ని అల్లకల్లోలం చేయాలనే శక్తులు మళ్ళీ ప్రారంభించినటువంటి ఘటన కాబట్టి సీరియస్ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంది. ఈ మొత్తం మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత రీత్యా కథ నడుస్తోంది ప్రస్తుతం.